రాజమండ్రిలోని మోరంపుడి జంక్షన్లో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఆగస్టు 15 నాటికి వంతెన ప్రారంభోత్సవానికి ఎన్హెచ్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ వంతెన పనులను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. రాజమహేంద్రవరంలోని జాతీయ రహదారి మీద మోరంపుడి జంక్షన్ వద్ద ఉన్న ఈ ఏదైతే జంక్షన్ ఉందో మోరంపుడి జంక్షన్కి మోక్షం కలుగుతుంది. ఇక్కడ ప్రమాదాలు నివారణ కోసం ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం 2 ఏళ్ల క్రితం చేపట్టారు. ఈ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా వచ్చింది. వచ్చే నెల ఆగస్టు 15వ తేదీన దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పనులన్నీ ఊపందుకున్నాయి. ఇక్కడ జాతీయ రహదారికి సంబంధించిన అధికారులు కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంతకు ముందే ఇక్కడికి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అలాగే మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా ఇక్కడికి వచ్చి ఈ పనులను పరిశీలించారు. అయితే ఆగస్టు 15వ తేదీ నాటికి దీన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఎన్హెచ్ అధికారులు ఇక్కడ ఎంపీ పురంధేశ్వరికి చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో ఈ పనులు కూడా వేగవంతం చేశారు. మొత్తం రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఎంతో దోహదపడుతుంది. దాదాపు 1.42 కిలోమీటర్లు పొడవున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి 60 కోట్ల రూపాయల వరకు ఖర్చయింది. నితిన్ గడ్కరీ దీనికి శంకుస్థాపన చేశారు. అయితే మొత్తం రాజమండ్రిలోని లాలా చెరువు జంక్షన్ నుంచి ఇటు వేమగిరి వరకు చూసినట్లయితే చాలా వరకు ఈ జంక్షన్లు ఉన్నాయి. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది చాలా సందర్భాల్లో ఇబ్బంది ఎదురకాకుండా అనేక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదే మోరంపూడి జంక్షన్లో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా అనేక ప్రమాదాలకు గురై అనేక మంది ముచ్చివాత పడుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితులు అన్నట్లకి కూడా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. దీంతో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులకి మోక్షం కలుగుతుంది. రాజమండ్రి సిటీ నుంచి అలాగే ఇటు మండపేట మీదుగా వెళ్ళి అంటే పుణ్యక్షేత్రం, నామవరం, శాటిలైట్ సిటీ ఇట్లా వెళ్ళి కేశవరానికి ఈ రోడ్డు కలుస్తుంది. ఇది ప్రధానమైన జంక్షను. అలాగే జాతీయ రహదారి ఇటు విశాఖ వైపు నుంచి వచ్చిన వాహనాలన్నీ ఇటు విజయవాడ వైపు వెళ్ళడానికి ఇది జాతీయ రహదారి కావడంతో ఇక్కడ ముఖ్యంగా ఫ్లైఓవర్ నిర్మాణం అవసరమైంది. గత 10 సంవత్సరాలుగా ఈ డిమాండ్ కొనసాగుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా దీనికి శంకుస్థాపన జరిగి కొంత సమయం ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ మంజూరై ఇది నిర్మాణం చేపట్టారు. మొత్తం అంతా చాలా వేగవంతంగా దీని నిర్మాణం జరిగింది. అయితే ఇదే విధంగా మళ్ళీ లాలా చెరువు జంక్షన్లోని అలాగే దివాన్ చెరువు జంక్షను, బొమ్మూరు జంక్షన్లో కూడా ఫ్లైఓవర్ నిర్మాణం అవసరం. అలాగే వేమగిరి జంక్షన్ కూడా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ మొత్తం ఈ 5 చోట్ల కూడా ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈ మంజూరు దశలో ఉన్నాయి. ఇంకా దీన్ని మంజూరు చేసేందుకు కూడా కృషి చేస్తామని చెప్పేసి ఎంపీ పురంధేశ్వరి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జొన్నాడ దగ్గర మరొక ఫ్లైఓవర్ నిర్మాణం నడుస్తూ ఉంది. దీంతో పాటే అవి పనులు మొదలైనప్పటికీ కూడా అక్కడ కాస్త మందగొండిగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మోరంపూడి జంక్షన్లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చాలా వేగవంతంగా పూర్తయింది అని చెప్పొచ్చు. దాదాపు 60 కోట్ల రూపాయలతోటి 1.42 కిలోమీటర్ పొడవున ఈ నిర్మాణం జరిగింది. దీంతో రాజమండ్రి నుంచి ఇటు కేశవరం రోడ్లోకి వెళ్ళే అంటే పుణ్యక్షేత్రం, నామవరం ఇదంతా కొత్త రాజమండ్రి డెవలప్ అయింది ఈ ప్రాంతం అంతాని. ఈ ప్రాంతానికి వెళ్ళడానికి ఇప్పుడు ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెసులుబాటు కలిగే పరిస్థితి ఉంది. ఇది ఆగస్టు 15వ తేదీన ప్రారంభించడానికి నేషనల్ హైవే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విషయాన్ని ఎంపీ పురంధేశ్వరి కూడా ఇంతకుముందు ఇదంతా పరిశీలించినప్పుడు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.